క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీ. వావ్, క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీ. నిజంగా బ్రోకలీ అనేది మనం చాలా బ్లాంట్గా తీసుకుంటూ ఉంటాము. జస్ట్ బాయిల్ చేసి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే డైట్ ఫాలో అవుతుంటారో, ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మనం బ్రోకలీతో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ కూడా చేసుకున్నాము. ఇది కొంచెం డిఫరెంట్, క్రిస్పీ అండ్ కొంచెం టేస్టీగా ఉండబోతుంది అన్నమాట, స్నాక్ ఆప్షన్ లాగా. అవును. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే రాసి, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బ్రోకలీని యూజువల్గా మనము గ్రేట్ చేసి కూడా కొన్ని రెసిపీస్ చేసుకున్నాము. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కేక్ టైప్లో కావాలి అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బౌల్లో మనము కొంచెం మిల్క్, అలాగే ఇందులోనే ఎగ్స్ కూడా బీట్ చేసేద్దాం. స్పూన్. యూజువల్గా ఏంటంటే మనం వెజిటేబుల్స్ని మిల్క్లో మిక్స్ చేయొచ్చా లేదా, ఎందుకంటే కొన్ని సొరకాయలు అలా పాలు మిక్స్ చేస్తూ ఉంటారు కర్రీలో. సో అలా మనం మిక్స్ చేయొచ్చు, ఆ కాంబినేషన్ కరెక్టే? మిక్స్ చేయొచ్చు, బట్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మిల్క్ లేకుండా వాళ్ళు కుక్ చేసుకోవడానికి చూడొచ్చు. అండ్ కొంతమందికి కొన్ని ఫుడ్ రియాక్షన్స్ పడవు, సో అలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. బట్ మిగతా అన్నీ కూడా మనం మిక్స్ చేయొచ్చు. సో విత్ ఎల్లోతో మిక్స్ చేసేస్తున్నాను. సో యూజువల్గా మనం ఎల్లో అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ, అంటే ఎన్ని ఎగ్ వైట్స్ తీసుకుంటామో అన్ని ఎల్లోస్ తీసుకోవచ్చా, లేకపోతే ఎలా తీసుకోవాలి? సో ఎవ్రీడే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 1 హోల్ ఎగ్ తీసుకోవచ్చు. అండ్ ఎగ్ వైట్స్ వచ్చేసి 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే డిస్లిపిడిమియా ఉంటుందో వాళ్ళు ఎల్లోని కొంచెం అవాయిడ్ చేయాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో బ్రెడ్ క్రమ్స్, ఒక స్పూన్, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వెల్లుల్లి పొడి కూడా. ఇందులోనే మనము చీజ్ కూడా గ్రేట్ చేస్తున్నాము. సో ఎప్పుడో ఒకసారి ఇలా డిఫరెంట్గా రెసిపీస్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చీజ్ అనేది మనం యూస్ చేస్తూ ఉండొచ్చు. యూస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం బేకింగ్ ప్లేట్కి ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇలా పెట్టేసుకున్నాక దీని మీద మనము బ్రోకోలీస్ ప్లేస్ చేసేస్తాము. ఓకే, సో దాని మీద మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ అనేది వేసుకుంటాం. వేసేసుకుంటాం. సో బ్రోకలీస్కి చక్కగా కోట్ చేసేస్తాం రెండు కూడా. ఫస్ట్ మిల్క్ అండ్ ఎగ్ దాంట్లో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ దాంట్లో కూడా డిప్ చేస్తాం. సూపర్ డిఫరెంట్ రెసిపీ యాక్చువల్గా. సో నార్మల్లీ అందరు కూడా ఓన్లీ బ్రెడ్ క్రమ్స్లోనే చేస్తారు కదా, ఇది కొంచెం మనం చీజ్ కూడా యాడ్ చేసాను. ఓకే, మనం చీజ్, వెల్లుల్లి పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసాం కొంచెం ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. అవును. సో బ్రోకలీ ఎవ్రీడే మనం తీసుకోవచ్చు, అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు. ఎవ్రీడే మనము ఇలాంటి ఫ్లోరెట్స్ వచ్చేసి ఒక 4 to 5 తీసుకోవచ్చు. ఓకే, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు డిఫరెంట్గా ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇది మనం చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఎనివే ఇప్పుడు అందరు హెల్త్ కాన్షియస్ అయిపోయారు, నాన్ వెజ్ మ్యాక్సిమం స్టాప్ చేసేస్తున్నారు కాబట్టి వెజ్లోనే ఇలా కొంచెం వెరైటీగా చేసేయచ్చు.
ఓకే, ఇంకా మనం దీన్ని ఇప్పుడు బేక్ చేసేసుకున్నాం. ఓకే పల్లవి, సో బేక్ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం. చూసేద్దాం. పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకున్నామా? ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లాస్య, క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీ రెడీ అయిపోయింది. క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీకి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, బ్రెడ్ పొడి 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, గుడ్లు 2, పాలు 1/2 కప్పు, వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో పాలు, గుడ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో మిక్సింగ్ బౌల్లో బ్రెడ్ పొడి, ఉప్పు, వెల్లుల్లి పొడి, చీజ్ తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత బేకింగ్ ప్లేట్ తీసుకొని నూనె రాసుకొని బ్రోకలీ ముక్కలను గుడ్డు మిశ్రమంలో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ పొడి మిశ్రమంలో కూడా డిప్ చేసుకొని బేకింగ్ ప్లేట్ లో వేసుకొని కొద్దిసేపు బేక్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్రిస్పీ చీజ్ బేక్డ్ బ్రోకలీ రెడీ.